ఎల్జీ ప్యానెల్స్ కానీ, శాంసంగ్ ప్యానెల్స్ కానీ, సోనీ ప్యానెల్స్ కానీ నెంబర్ 1 ప్యానెల్స్ అవి మీకు లిక్విడ్ ప్యానెల్స్ ఆ టైప్ కాదు, చాలా బాగుంటాయి ప్యానెల్స్ అయితే మాత్రం. ఫ్రెండ్స్ ఇయర్ అయితే ఎండింగ్కి వచ్చేసింది. నెక్స్ట్ మనకి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి అట్లా చాలా వస్తూనే ఉంటాయి. చాలామంది ఏంటంటే ఏదైనా మంచి రోజు చూసి ఒక మంచి వస్తువు తీసుకుందామని కానీ టీవీ తీసుకుందామని అనుకుంటారు కదా. నేనైతే ఈ వీడియోలో ఏంటంటే మంచి మంచి టీవీస్ మీకు సజెస్ట్ చేయబోతున్నాను. 24 ఇంచెస్ నుంచి అప్ టు 43-50 ఇంచెస్ వరకు మంచి మంచి టీవీస్ సజెస్ట్ చేయబోతున్నాను. ఇవైతే మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ సేల్ పరంగా కాదు, డిస్కౌంట్స్, కార్డ్ ఆఫర్స్ దాని పరంగా అయితే ఏం కాదు. ఓన్లీ ఇది మనకి మంచి మంచి స్పెసిఫికేషన్స్ అండ్ నెక్స్ట్ కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నవి. మీకు ఒకవేళ లేటెస్ట్ ఏమైనా తీసుకున్నా సరే రెండు మ్యాచ్ అయ్యేలా ఉంటాయి అన్నమాట. మరి మీకు డౌన్లో ఏం లేవు, అన్నీ మీకు మంచి మంచి ఫీచర్స్తో అంటే మన బడ్జెట్లో తీసుకొచ్చాను టీవీస్. మీకు ఒకవేళ సేల్స్లో ఈ టీవీస్ కానీ మీకు ప్రైస్ తగ్గితే మీకు చాలా బెస్ట్, అది మీరు తీసుకోవచ్చు. మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ టీవీ చూద్దాం. మనకు ఫస్ట్ టీవీ వచ్చేసరికి 5,999 ప్రైస్లో ఉంది. అది మీకు మార్క్ అనే కంపెనీ నుంచి బై ఫ్లిప్కార్ట్. అది మనకి ఇది స్మార్ట్ టీవీ అయితే కాదు, నార్మల్ ఎల్ఈడి టీవీ అనమాట. ఇది మనకి ప్యానల్ వచ్చేసి A+ గ్రేడ్ ప్యానల్ వస్తుంది. అంటే మీకు పిక్చర్ క్వాలిటీ అవన్నీ మీకు బ్రైట్ కలర్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీకు 0 డాట్ అంటే మీకు ఫ్రేమ్ అంటూ ఏముంటుంది, మొత్తం మీకు ఫ్రేమ్లెస్ ఉంటుంది టీవీ అయితే. నెక్స్ట్ మీరు సౌండ్ అవుట్పుట్ చూసుకుంటే మీకు ఇందులో 2 స్పీకర్స్ ఉంటాయి. మీకు ఈచ్ వచ్చేసి 12 వాట్, అంటే మీకు 2 స్పీకర్స్ కలిపి టోటల్ అవుట్పుట్ ఓవరాల్గా మీకు 24 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. నేను మ్యాక్సిమం ఇప్పుడు టీవీస్ అన్నీ చూసాను కదా, అవన్నీ మీకు దగ్గర 20 వాట్, అందులో మ్యాక్సిమం అవే అవుట్పుట్ వస్తుంది. ఇది మాత్రం మీకు 24 వాట్ అవుట్పుట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు పోర్ట్స్ విషయానికి వస్తే మీకు HDMI ARC ఉంది. అంటే మీరు లేటెస్ట్ హోమ్ థియేటర్స్ అంటే జెబ్రానిక్స్ కానీ, లేదంటే మీరు బ్రాండెడ్లో JBL తీసుకున్నా, బోట్ తీసుకున్నా, ఏం తీసుకున్నా సరే మీకు HDMI ARC అనేది మీకు ఈజీగా సెట్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే HDMI 2 ఉంది. ఒకవేళ మీరు సన్ డైరెక్ట్, టాటా స్కై అలాంటి డిష్ ఏమైనా యూజ్ చేస్తున్నారంటే మీరు HDMI 2 ద్వారా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు రైట్ సైడ్లో చూసుకుంటే మీకు VGA కేబుల్ ఉంది. VGA ఎందుకంటే మీ దగ్గర ఒకవేళ CPU ఉందనుకోండి, మీరు ఈ టీవీని మీ మానిటర్గా మీరు మెయిన్ స్క్రీన్ కింద మీరు యూజ్ చేసుకోవచ్చు. VGA కేబుల్ దీనికి కనెక్షన్ ఇచ్చేసి మీరు డైరెక్ట్గా బిగ్ సైజ్ స్క్రీన్ అంటే 24 ఇంచెస్ మీరు మానిటర్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే AV1 ఉంది. దాని పక్కన చూసుకుంటే USB1, USB2. AV1 దేనికంటే మీరు ఒకవేళ ఓల్డ్ సెటప్ బాక్స్ సత్యవిజన్ కానీ, మైత్రి మీడియా అంటే మీరు యూజ్ చేస్తున్నారంటే AV1 ద్వారా మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మీరు USB1, USB2 మీరు ఏమైనా పెన్ డ్రైవ్లో మీరు మూవీస్ ఏమైనా చూసుకోవడానికి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హెడ్ఫోన్ జాక్ ఉంది. మీరు లేటెస్ట్ హోమ్ థియేటర్ కాకుండా బాగా ఓల్డ్ హోమ్ థియేటర్ మీ దగ్గర ఉందంటే అది కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు బాక్స్లో చూసుకుంటే 1 టీవీ వస్తుంది, 1 రిమోట్, అండ్ నెక్స్ట్ ఒక వాల్ స్టాండ్ వస్తుంది, ఒక యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ అండ్ రిమోట్ తాలూకా బ్యాటరీస్ 2 ప్రొవైడ్ చేస్తున్నారు. అంతే మీకు బాక్స్ కంటెంట్ అయితే. టీవీ మాత్రం చాలా బాగుంటుంది. మీకు 6,000 రూపీస్ ఆ ప్రైస్లో మీరు తీసుకోవాలంటే ఈ టీవీకి వెళ్ళొచ్చు. చాలా బాగుంది టీవీ అయితే. మీకు ఐటమ్ తాలూకా లింక్ డౌన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి ఒకసారి. ఫ్రెండ్స్ మనం సెకండ్ టీవీ చూసుకుంటే మాత్రం సేమ్ ప్రైస్ సెగ్మెంట్లో మీకు 5,999 అంటే 6,000 ప్రైస్లోనే మీకు థామ్సన్ అనే బ్రాండింగ్ నుంచి టీవీ ఉంది. అది మీకు మోడల్ నేమ్ వచ్చేసి ఆల్ఫా అనమాట. ఇది మీకు స్మార్ట్ టీవీ. మీకు ముందు టీవీ అనేది మీకు నార్మల్ టీవీ, ఇది వచ్చేసి మీకు స్మార్ట్ టీవీ. ప్రైస్ మాత్రం రెండు సేమ్ ప్రైస్. అది మార్క్ అనే బ్రాండింగ్ నుంచి, ఇది మీకు థామ్సన్ అనే బ్రాండింగ్ నుంచి. మోడల్ నేమ్ వచ్చేసి ఆల్ఫా అనమాట. మీకు స్మార్ట్ టీవీ వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే మీకు టీవీ, 1 రిమోట్, 2 బ్యాటరీస్ అండ్ యూజర్ మాన్యువల్. అంతే. మీకు ఇందులో వాల్ స్టాండ్ అయితే ఏం రావట్లేదు. మీరు ఒకవేళ ఈ టీవీ అని కాదు వేరే బయట టీవీస్ తీసుకున్నారు, బట్ మీకు ఏ టీవీ స్టాండ్ కొనుక్కోవాలి మీకు అర్థం కాకపోతే మాత్రం మన ఛానల్లో ఆల్రెడీ మంచి వీడియో చేసి పెట్టాను. వీడియోలను చూడకపోతే ఇక్కడ కాస్ట్లో వీడియో వదిలేస్తాను, అలానే డౌన్ డిస్క్రిప్షన్లో కూడా వీడియో ద్వారా లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి ఒకసారి. వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మీకు స్మాల్ సైజ్ టీవీ నుంచి బిగ్ సైజ్ టీవీ వరకు అన్ని స్టాండ్స్ మీకు అన్బాక్స్ చేసి ఆ వీడియోలో చూపించాను. ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చెక్ చేయండి ఒకసారి. ఈ టీవీ తర్వాత సౌండ్ అవుట్పుట్ చూసుకుంటే మాత్రం మీకు ఓవరాల్గా 20 వాట్ వస్తుందన్నమాట. మీకు ముందు చెప్పాను కదా, అది మీరు 24 వాట్, ఇది వచ్చేసి మీకు 20 వాట్ వస్తుంది. మీకు డ్యూయల్ స్పీకర్ ఉంటుంది, 2 స్పీకర్స్ ఉంటాయి. మీకు ఈచ్ 10 వాట్ వస్తుంది. మీకు ఓవరాల్గా 20 వాట్ అవుట్పుట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు పోర్ట్స్ చూసుకుంటే మాత్రం డౌన్లో మీకు ఆప్టికల్ ఉంది, HDMI ARC. మీకు 2 ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. ఆప్టికల్ ఉంది, HDMI ARC ఉంది, 2 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే HDMI 2. మీరు ఒకవేళ సెటప్ బాక్స్ మీరు సన్ డైరెక్ట్ కానీ టాటా స్కై చెప్పాను కదా, అవి HDMI 2 ద్వారా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు రైట్ సైడ్ చూసుకుంటే హెడ్ఫోన్ జాక్ ఉంది. మీరు ఓల్డ్ హోమ్ థియేటర్ ఉంటే అది కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే USB1, USB2 2 USB సాకెట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దాని పక్కన చూసుకుంటే AV1, AV2 2 AV సాకెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీరు స్మార్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మీకు అన్ని యాస్టీస్ ఉంటాయి. అంటే యూట్యూబ్ ఉంటుంది, OTT యాప్స్ అన్నీ ఉంటాయి. అమెజాన్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ అవన్నీ మీకు అందులో ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ మీరు స్క్రీన్ మిర్రరింగ్ కూడా చేసుకోవచ్చు. మీ టీవీని మీ మొబైల్ని కనెక్ట్ చేసి మీ మొబైల్లో ఏం యూజ్ చేస్తే అది మీరు టీవీలో చూసుకోవచ్చు. ఐటమ్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు థామ్సన్ అనేది బాగా ఓల్డ్ బ్రాండ్, చాలామంది తెలిసి ఉంటుంది.
ఓల్డ్ సిఆర్టీ టీవీస్ ఆ బ్రాండ్లో ఉండేవి. మీకు ఒకవేళ ఈ ఐటెం తాలూకా లింక్ కావాలంటే డౌన్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయండి. ఇవైతే మాత్రం మీకు 24 ఇంచెస్ స్మాల్ సైజ్ టీవీస్ చూస్తున్నారంటే మాత్రం ఈ 2 టీవీస్ బెస్ట్ ఉన్నాయి. ప్రజెంట్ ఆన్లైన్లో చూసుకుంటే మాత్రం ఈ టీవీస్ కొంచెం బెటర్ ఉన్నాయి, చెక్ చేయండి ఒకసారి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం థర్డ్ టీవీ గురించి, అంటే మనం ఎంతవరకు 24 ఇంచెస్ చూసాం కదా, ఇప్పుడు మనకి థర్డ్ టీవీ వచ్చేసి 32 ఇంచెస్. ఇదైతే మ్యాక్సిమం నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే ఇది జస్ట్ నార్మల్ టీవీ, బట్ కాస్ట్ మాత్రం హై ఉంది. ఎవరైతే బ్రాండ్కి మాత్రమే వాల్యూ ఇస్తామో, మాకు ఫీచర్స్తో సంబంధం లేదు, మాకు ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి బ్రైట్ కలర్స్ కావాలి, నాన్ స్టాప్ టీవీ రన్ అయినా సరే ఎటువంటి కంప్లైంట్ ఉండకూడదు, మంచి బ్రాండ్ తాలూకు టీవీ కావాలంటే మాత్రం మీరు టీవీకి వెళ్ళండి. నేను మాత్రం మీకు పర్సనల్గా అయితే సజెస్ట్ చేయను, ఎందుకంటే టీవీలో అన్ని ఫీచర్స్ అయితే ఏముండవు. ఎందుకంటే ఇది శాంసంగ్ అనే బ్రాండింగ్ నుంచి 32 ఇంచెస్ టీవీ అనమాట. ఇది మీకు 10,990 రూపీస్ పడుతుంది. ఇది మీకు అప్రాక్సిమేట్ ఒక 11,000 అనుకోండి. మీకు ఈ టీవీ కానీ మీకు మంచి మంచి ఫీచర్స్ ఉన్న టీవీ ఇంకా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. ఇవి దేని గురించి అంటే ఓన్లీ ఏజ్డ్ పర్సన్స్, నాన్ స్టాప్ టీవీ రన్నింగ్ అవుతుంది, A to Z సీరియల్స్ అందరూ చూస్తారు అంటే మాత్రం ఈ టీవీ మీరు తీసుకోండి. బ్రాండ్ పరంగా అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మీద ఇది ఫుల్ హెచ్డీ వస్తుంది, అంటే 1080p వరకు. అండ్ నెక్స్ట్ మీరు పోర్ట్స్ చూసుకుంటే రైట్ సైడ్లో USB ఉంది, అండ్ నెక్స్ట్ హెడ్ ఫోన్ జాక్ ఉంది, HDMI ఉంది, RC సాకెట్ ఉంది. అంతే, మీకు లేటెస్ట్ ఆప్షన్స్ అయితే ఏమీ లేవు. మీరు లేటెస్ట్ హోమ్ థియేటర్ కనెక్ట్ చేయడం అట్లా అయితే ఏం అవ్వదు. మీరు ఇది పర్సనల్గా తీసుకోవాలంటే తీసుకోవచ్చు, నేనైతే సజెస్ట్ చేయను. బట్ నేను వీడియో ఎందుకు చెప్తున్నానంటే చాలామంది గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు కదా వాళ్ళ పేరెంట్స్కి, అలాంటి వాళ్ళకైతే టీవీ బాగా సెట్ అవుతుంది అనమాట. మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే దీని లింక్ కూడా డౌన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి ఒకసారి. ఫోర్త్ టీవీ చూసుకుంటే మాత్రం మనకి 8,500 రూపీస్లో బెస్ట్ అంటే బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్లో మీకు 8,500 రూపీస్లో ఇన్ఫినిక్స్ అనే బ్రాండింగ్ నుంచి స్మార్ట్ టీవీ వస్తుంది. ఇది మీకు 2024 ఎడిషన్ అనమాట, మీకు లేటెస్ట్ టీవీ ఇది. మీకు ఇందులో చూసుకుంటే 2 స్పీకర్స్ ఉంటాయి. మీకు సౌండ్ క్వాలిటీ మేబీ కొంచెం తగ్గవచ్చు, ఎందుకంటే ఇది మీకు 16 వాట్ వస్తుంది. ఓవరాల్గా 2 స్పీకర్స్ కలిపి మీకు 16 వాట్ ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే ఈ స్పీకర్ వచ్చేసి మీకు 8 వాట్ అనమాట. అన్నిటిలో కంపేర్ ఇదే బాగా తక్కువ ఉన్నట్టుంది, ఎందుకంటే మిగతా 24 వాట్స్ ఉన్నాయి. ఇది మీకు స్పీకర్ సౌండ్ మాత్రం కొంచెం లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 250 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. ఓకే, మీకు పిక్చర్ క్వాలిటీ మాత్రం చాలా డార్క్ అండ్ పర్ఫెక్ట్ కలర్స్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ మీకు ఇది ఫ్రేమ్లెస్ టీవీ, ఎడ్జెస్లో మీకు ఫ్రేమ్ అయితే ఏముండదు, ఫుల్ మీకు ఫ్రేమ్లెస్ టీవీ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే స్మార్ట్ టీవీ, మ్యాక్సిమం ఆల్ అంటే ఆల్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు యూట్యూబ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, స్క్రీన్ మిర్రరింగ్ కానీ, A to Z అన్నీ ఉంటాయి. ఎందుకంటే మీకు ప్రజెంట్ స్మార్ట్ టీవీ అనగానే సేమ్ మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ర్యామ్ స్పీడ్ మాత్రం కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిందే, ఎందుకంటే దీని ర్యామ్ స్పీడ్ వచ్చేసి మీకు 512 MB. 1 GB వేస్తే బాగుంది, బట్ కాకపోతే 512 MB. అండ్ నెక్స్ట్ మీ స్టోరేజ్ వచ్చేసి 4 GB అనేది ఓకే, కానీ మీకు 512 MB కొంచెం తగ్గించారు, ర్యామ్ స్పీడ్ కొంచెం తగ్గింది. మీకు అది 1 GB ఇచ్చుంటే కొంచెం బెటర్. దీని నెక్స్ట్ టీవీ కొంచెం బెటరే ఉంది. అండ్ నెక్స్ట్ మీరు బాక్స్ కంటెంట్ చూసుకుంటే మాత్రం ఒక టీవీ వస్తుంది, టీవీతో పాటు ఒక రిమోట్, అండ్ నెక్స్ట్ 2 బేస్ స్టాండ్స్, అంటే టీవీ దాకా బేస్ స్టాండ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, 2 బ్యాటరీస్, ఒక యూజర్ మాన్యువల్, అండ్ నెక్స్ట్ వారంటీ కార్డ్, అండ్ నెక్స్ట్ స్క్రూస్ 4 వస్తాయి. అంటే మీరు టేబుల్ టాప్ స్టాండ్ తాలూకా స్క్రూస్, వాల్ మౌంట్ ఇందులో కూడా మీకు ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ మీరు పోర్ట్స్ విషయం చూసుకుంటే మాత్రం మీకు స్టార్టింగ్లో పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే హెడ్ ఫోన్ జాక్ ఉంది, మీరు ఓల్డ్ హోమ్ థియేటర్ కనెక్ట్ చేయాలంటే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ల్యాన్ ఉంది, మీకు వైఫై గురించి మీకు ల్యాన్ అనేది. అండ్ నెక్స్ట్ పక్కన చూసుకుంటే USB సింగిల్ సాకెట్ ప్రొవైడ్ చేశారు, మీకు డబల్ సాకెట్ ఏం లేదు, సింగిల్ USB సాకెట్ ఉంది. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే సింగిల్ RC సాకెట్ ఉంది, మీకు అన్ని సింగిల్ ప్రొవైడ్ చేసి. నెక్స్ట్ చూసుకుంటే మీకు HDMI 1, HDMI 2 ఉందన్నమాట. ఈ HDMI 1 వచ్చేసి మీకు ARCతో ప్రొవైడ్ చేశారు, HDMI 2 అంటే మీ నార్మల్ డిష్ టీవీకి. నెక్స్ట్ టీవీ వచ్చేసి 8,990 రూపీస్, అంటే మీకు దగ్గర 9,000 అనుకోవచ్చు. దీనికి అంటే ముందు చెప్పిన ఇన్ఫినిక్స్ టీవీకి దీనికి మీకు 500 రూపీస్ డిఫరెన్స్ ఉంది. బట్ కాకపోతే ఇది మీకు మంచి బ్రాండ్ నుంచి వస్తుంది, TCL అనే బ్రాండ్ నుంచి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ. ముందు చెప్పింది మీకు స్మార్ట్ టీవీ, ఇది స్మార్ట్ ప్లస్ ఆండ్రాయిడ్ అనమాట. మీరు ఏమైనా యాప్స్ ఎక్కించుకోవచ్చు, మీరు ఎక్స్ట్రా ఎక్కించుకోవచ్చు ఆండ్రాయిడ్ టీవీలో. మోడల్ నేమ్ వచ్చేసి L4B, దీని మోడల్ నేమ్ వచ్చేసి. ఒకవేళ మీకు దీని లింక్ కానీ మీకు అర్థం అవ్వకపోతే మీకు ఫ్లిప్కార్ట్లో వెళ్ళి TCL L4B అని కొడితే మీకు మోడల్ నెంబర్ వస్తుంది. మీకు HDR సపోర్ట్ ఉంది, మీకు పిక్చర్ క్వాలిటీ అనేది HDR సపోర్ట్ ఉంది. మీరు పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది, HDR సపోర్ట్ చేస్తే. నెక్స్ట్ మీకు డాల్బీ ఆడియో కూడా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మీకు టీ స్క్రీన్ ఉంది. టీ స్క్రీన్ అంటే ఏం లేదు, టీ స్క్రీన్ అంటే మనకి బ్రైట్నెస్ అంటే 3 times బెటర్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు రెడ్యూస్ ఎనర్జీ కన్జంప్షన్, అంటే మీకు కొంచెం ఎలక్ట్రిసిటీ బిల్ అనేది కొంచెం తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ మీకు 178 degrees వరకు వ్యూయింగ్ యాంగిల్, మీరు ఒకళ్ళు క్రాస్గా వెళ్ళి చూసినా సరే మీకు వ్యూయింగ్ యాంగిల్ అనేది చాలా బాగుంటుంది అనమాట. టీవీతో అలాగది ఫుల్లీ మెటల్ ఫ్రేమ్ బెజల్ అన్న వస్తుంది, అంటే మీకు ఫ్రేమ్స్లో మీకు ఎడ్జెస్ మొత్తం మీకు ఫ్రేమ్ అనేది ఏం రాదు, మొత్తం మీకు గ్లాస్ టైప్ వస్తుంది. బట్ ఎడ్జెస్ మాత్రం మీకు బాగా థిన్ టైపు మెటల్ ఫినిషింగ్తో వస్తుంది, అంటే టీవీ కొంచెం ప్రీమియం లుక్ ఉంటుంది టీవీ అయితే. అండ్ నెక్స్ట్ మీకు HDR సపోర్ట్ ఉంది.
మీరు డిఫరెన్స్ చూడొచ్చు. హెచ్‌డిఆర్‌కి సపోర్ట్ ఉన్న దీనికి, హెచ్‌డిఆర్ సపోర్ట్ లేని దీనికి మీరు డిఫరెన్స్ చూడొచ్చు. ఇక్కడ మీకు పిక్చర్స్ వస్తున్నాయి కదా! పిక్చర్స్‌లో మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు దీనికి సౌండ్ అవుట్‌పుట్ విషయానికి వస్తే మాత్రం మీకు ఇది 16 వాట్. ఇది కూడా కొంచెం అవుట్‌పుట్ తక్కువ. బట్ కాకపోతే ఇందులో మీకు డాల్బీ ఆడియో ఉండడం వల్ల మీకు వాయిస్ కొంచెం సరౌండ్ అయినట్టుగా అలాంటి మీకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంటదనమాట. ఓవరాల్‌గా చూసుకుంటే 16 వాట్ అవుట్‌పుట్ ఉంది. మీకు 2 స్పీకర్స్ వస్తున్నాయి. ఈ స్పీకర్ వచ్చేసి 8 వాట్. అంటే మీకు ఒక్కో స్పీకర్ 8 వాట్, 8 వాట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం ఇది కొంచెం బెటర్ ఉంది. ఎందుకంటే మీకు 1 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ముందు చూసుకుంటే ఇన్ఫినిక్స్ దీనికి 512 ఎంబీ ఇచ్చారు కదా! ఇది వచ్చేసి మీకు 1 జీబీ ర్యామ్‌తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు 8 జీబీ స్టోరేజ్. అండ్ నెక్స్ట్ మీకు రిమోట్ కూడా విత్ వాయిస్ కమాండ్‌తో వస్తుంది. వాయిస్ కమాండ్ ఉందండి, మీకు ఆటోమేటిక్‌గా బ్లూటూత్ కూడా ఉంటుంది టీవీలోని. మీకు రిమోట్‌లో వాయిస్ కమాండ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం యూఎస్బీ 2.0 అండ్ నెక్స్ట్ మీరు అక్కడ చూసుకుంటే ల్యాండ్ సాకెట్. ఇది ఒక వైఫై బాక్స్ అనేది మీరు వైఫై కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆడియో పోర్ట్స్ మాత్రం మీకు లేటెస్ట్ ఆప్షన్స్ రెండు ప్రొవైడ్ చేశారు. ఆప్టికల్ ఉంది, హెచ్‌డిఎంఐ ఏఆర్సీ ఉంది. రెండు మీకు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దాని పక్కన చూసుకుంటే హెచ్‌డిఎంఐ నార్మల్ మీరు డిష్ టీవీ నుంచి దాన్ని కనెక్షన్ ఇచ్చుకోవడానికి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏవీ ఇన్ సాకెట్, మీ ఓల్డ్ సెటప్ బాక్స్ అయితే ఆ సాకెట్ మీరు పెట్టుకోవడానికి. హెడ్ ఫోన్ సాకెట్ ఉంది, మీ ఓల్డ్ హోమ్ థియేటర్ మీరు కనెక్ట్ చేసుకోవడానికి. బాక్స్ కనెక్ట్ చూసుకుంటే ఒక టీవీ వస్తుంది, ఒక ఆడియో కేబుల్ వస్తుంది. మీకు ఏవీ ఇన్ సాకెట్ ఉంది కదా, మీరు ఆ ఆడియో కేబుల్ అనేది మీరు అందులో పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ మీరు 1 స్టాండ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ యూజర్ మాన్యువల్, 1 రిమోట్, వారంటీ కార్డ్, 2 బ్యాటరీస్. అంతే మీకు బాక్స్ కంటెంట్ అయితే. ఇందులో మీకు వేరియంట్స్ ఉన్నాయి. మీకు 43 అండ్ 50 ఇంచెస్ మీకు రెండు కూడా వేరియంట్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ 43 బిగ్ సైజ్ టీవీ కావాలంటే ఈ టీవీకి వెళ్ళొచ్చు. 43 టీసీఎల్లో మీకు ప్రైస్ వచ్చేసి 20,990, అప్రాక్సిమేట్ 21,000 అనుకోండి. దీని మోడల్ నేమ్ వచ్చేసి మీకు గూగుల్ టీవీ. అంటే ఇది మీకు ముందు కూడా గూగుల్ టీవీ, బట్ వీళ్ళు మెన్షన్ చేయలేదు గూగుల్ టీవీ అని. 43లో వీళ్ళు మెన్షన్ చేశారు V6B43. దీని మోడల్ నేమ్ వచ్చేసి మీకు 32లో ఉన్న ఫీచర్స్ అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందులో అలానే ఉంటుంది. మీకు ఏంటంటే జస్ట్ మీకు అవుట్పుట్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఆ టీవీ ఒక బిగ్ సైజ్ టీవీ కాబట్టి మీకు 24 వాట్ అవుట్పుట్ వస్తుంది. మీకు 43 ఇంచెస్లో అండ్ నెక్స్ట్ 50 ఇంచెస్లో రెండు మీకు అవుట్పుట్ చేంజ్ అవుతుంది. 24 అవుట్పుట్ వస్తుంది. ఈచ్ స్పీకర్ మీకు 12 వాట్ అనమాట. మీకు అవుట్పుట్ చాలా లౌడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు అన్నీ సేమ్ స్మార్ట్ టీవీ అండ్ నెక్స్ట్ గూగుల్ టీవీ, ఇంకా హెచ్‌డిఆర్ సపోర్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాయిస్ కంట్రోల్ ఉంటుంది, హెచ్‌డిఎంఐ ఏఆర్సీ, ఆప్టికల్ అన్నీ మీకు కామన్ అనమాట. బాక్స్ కంటెంట్ కూడా అన్నీ మీకు యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలానే ఉంటాయి. ఓన్లీ మీకు ప్రైస్ చేంజ్ అయింది, అవుట్పుట్ చేంజ్ అయింది, అంతే డిఫరెన్స్. మీరు ఒకవేళ బిగ్ సైజ్ టీవీ తీసుకుందామంటే టీసీఎల్ చాలా మంచి బ్రాండ్, మీరు ఈ బ్రాండ్కి వెళ్ళొచ్చు. ఈ మొత్తం 3 టీవీస్ తరక లింక్ డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. 32, 43, 50 మూడు తరక లింక్స్ డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి అక్కడ నుంచి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అందరికీ బాగా ఇష్టమైన బ్రాండ్ ఇది. మనకి మొబైల్స్ వచ్చిన తర్వాత ఫుల్ క్రేజ్ అయిపోయింది. అదే మనకి రెడ్మీ. చాలామందికి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు రెడ్మీకి కదా. సో రెడ్మీ వాళ్ళ గురించి అయితే ఒక మంచి టీవీ ఉంది. 12,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో మీకు రెడ్మీ నుంచి ఎంఐ 32 ఇంచ్ స్మార్ట్ ఫైర్ టీవీ OS 7 విత్ డాల్బీ అట్మాస్తో వస్తుంది. మీకు ఫైర్ టీవీ అనేది మీకు అమెజాన్ వాళ్ళది. సో కాబట్టి ఇందులో మీకు అలెక్సా కూడా ఇన్బుల్ట్ ఉంటుంది. మీకు ఫైర్ టీవీ అనగానే చాలామంది అలెక్సా మ్యాక్సిమం ప్రిఫర్ చేసేది ఏంటంటే అలెక్సా. మీకు అమెజాన్లో ప్రైస్ కొంచెం ఎక్స్ట్రా పెట్టి కొనుక్కోవాలి. ఇందులో మీకు టీవీలో ఇన్బుల్ట్ వస్తుంది, రెడ్మీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రొఫైల్స్ వచ్చేసి మీరు అట్ ఏ టైం 6 ప్రొఫైల్స్, అంటే మీరు ఒకేసారి 6 జీమెయిల్తో మీరు లాగిన్ అవ్వచ్చు. మీరు రెగ్యులర్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు జీమెయిల్స్ లాగిన్ అయ్యి ఎవరెవరు ఏ యాక్టివిటీస్ చేస్తున్నారో మీరు దాన్ని బట్టి, అంటే యూట్యూబ్ ఒక్కొక్కరు ఒక వీడియోస్ చూస్తారు. కొంతమంది ఎంటర్టైన్మెంట్, కొంతమంది ఫన్నీ, అలాంటి కొంతమంది చూస్తుంటారు కదా. అలాంటి వాళ్ళకి మీరు ఒక ప్రొఫైల్ మీరు జీమెయిల్తో లాగిన్ అయితే మీరు ఒకేసారి 6 ప్రొఫైల్ లాగిన్ అవ్వచ్చు ఇందులో స్టోరేజ్ బట్టి. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే సౌండ్ అవుట్పుట్ ఓవరాల్గా 20 వాట్ వస్తుంది. మీకు ఈచ్ స్పీకర్ వచ్చేసి 10 వాట్ అనమాట. అండ్ నెక్స్ట్ మీరు స్టోరేజ్ చూసుకుంటే మీకు 1 జీబీ ర్యామ్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు 8 జీబీ స్టోరేజ్తో వస్తుంది. బెటర్, చాలా అంటే చాలా బెటర్. ఎందుకంటే మీకు టీసీఎల్లో కూడా సేమ్, ఎందుకంటే మీకు అది కూడా గూగుల్ టీవీ కాబట్టి సేమ్ అదే. ఇది కూడా 1 జీబీ 8 జీబీతో వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు బ్లూటూత్ వెర్షన్ వచ్చేసి 5.0తో వస్తుంది. సో విత్ వాయిస్ కంట్రోల్ రిమోట్తో వస్తుంది. మీకు వాయిస్ కూడా మీకు అంటే రిమోట్ కూడా మీకు వాయిస్ కంట్రోల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ యాపిల్ యూజర్స్ కోసం ఇన్బుల్ట్ ఎయిర్ ప్లే ఉంది ఇందులో అయితే. అండ్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం అయితే ఇన్బుల్ట్ మిర్రాకాస్ట్ ఉంది. అంటే చాలామంది యాపిల్ యూజర్స్ ఏంటంటే సపరేట్గా యాప్ ఎక్కించుకోవాలి, ఎయిర్ ప్లే యాప్. ఇందులో మీకు ఇన్బుల్ట్ ఎయిర్ ప్లే యాప్ వేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీకు రిమోట్లో డైరెక్ట్గా అలెక్సా బటన్ ఉంది చూసుకోవచ్చు. మీకు రిమోట్లో చూసుకుంటే బ్లూ కలర్ ఉంది చూసారు, అది మీకు అలెక్సా బటన్ అనమాట. అండ్ నెక్స్ట్ మీకు గైడెన్స్ బటన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు ఒకవేళ టీవీ సెటప్ కానీ లేకపోతే ఇంకేమైనా టీవీ అర్థం కాకపోతే గైడెన్స్ బటన్ బట్టి మీకు అన్నీ అది స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం ఇంటర్నెట్ సాకెట్ ఉంది. మీరు ఒకవేళ వైఫై బాక్స్ ఉంటే డైరెక్ట్గా మీరు వైఫై ఇచ్చేయచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే HDMI 1 ఉంది, అది మీకు ARC అంటే మీకు ఆడియో సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు సెకండ్ చూసుకుంటే HDMI 2 ఉంది, అది మీరు డిష్ ఏమైనా కనెక్ట్ చేయాలంటే అక్కడ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే AV సాకెట్ ఉంది. మీరు ఒకవేళ ఓల్డ్ సెటప్ బాక్స్ అయితే AV సాకెట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హెడ్ ఫోన్ అవుట్ ఉంది, అది మీకు ఏంటంటే
ఓల్డ్ హోమ్ థియేటర్ కనెక్ట్ చేయడానికి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే USB 1, USB 2 అంతే మీకు పోర్ట్స్ అయితే. బాక్స్ కంటెంట్ చూసుకుంటే మాత్రం ఒక టీవీ రిమోట్ ఇస్తున్నారు, ఒక టీవీ వస్తుంది, ఒక టీవీ రిమోట్ వస్తుంది, ఒక యూజర్ మాన్యువల్, 2 స్టాండ్స్ మీకు బేస్ స్టాండ్స్ 2 వస్తాయి. అండ్ నెక్స్ట్ రిమోట్ తాలూకా బ్యాటరీస్ 2 ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ బేస్ స్టాండ్ తాలూకా స్క్రూస్ 4 అంతే. మీకు టీవీ గురించి అయితే మీకు టీవీ మాత్రం చాలా బెటర్ ఉంటుంది, ఎందుకంటే మీకు అలెక్సా అవన్నీ మీకు ఇన్బుల్ట్ ఉన్నాయి కాబట్టి ర్యామ్ స్పీడ్ కొంచెం ఎక్కువ ఉంది. మీకు రెడ్మీ ఫ్యాన్స్ అయితే మాత్రం పక్కా ఈ టీవీకి వెళ్ళవచ్చు. మీకు ముందు చాలా తక్కువ ప్రైజ్లో కూడా వచ్చాయి, 8,000, 7,500 ఆ ప్రైజ్లో కూడా రెడ్మీ టీవీస్ ఉన్నాయి. బట్ కాకపోతే మీకు అన్ని అడ్వాన్స్ ఫీచర్స్ కావాలి అంటే మీకు ఇన్బుల్ట్ అలెక్సా అండ్ నెక్స్ట్ మీకు ఆపరేటింగ్ సిస్టమ్ కొంచెం బెటర్ ఉండాలంటే మీరు టీవీకి వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది టీవీ అయితే. మీకు దీని తర్వాత లింక్ కూడా డౌన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి ఒకసారి. ఫ్రెండ్స్ మనం ఇంతవరకు లేటెస్ట్ బ్రాండ్స్ అండ్ నెక్స్ట్ మీరు తక్కువ ప్రైస్లో చూసాం అంటే మీకు అప్రాక్సిమేట్ 32 ఇంచ్ అనగానే 12,000 లోపే చూసాం కదా మనం ఇంతవరకు. ఇది వచ్చేసి మీకు 15,990 రూపీస్, అది కూడా మీకు 32 ఇంచెస్ ఇంత ప్రైస్ ఉంది. ఏ బ్రాండ్ అని అనుకోవద్దు, ఇది మీకు ఎల్జీ కంపెనీ నుంచి వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ బ్రాండ్ ఎల్జీ అనేది. మీకు 16,000 ప్రైస్ సెగ్మెంట్లో ఎల్జీ మీకు వెబ్ ఓఎస్తో వస్తుంది. వెబ్ ఓఎస్ అనేది కొంచెం అంటే కొంచెం కాదు, నార్మల్ దీంతో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. మీకు విత్ మ్యాజిక్ రిమోట్తో వస్తుంది, విత్ ఆల్ఫా 5 జనరేషన్ 5 ఏ ప్రాసెసర్తో ఉంటుంది. మీకు బెటర్ పెర్ఫార్మెన్స్ వస్తుంది అనమాట. అంటే మీరు ఏమైనా వీడియో సెర్చ్ చేస్తున్నా సరే దానికి ఇంకా మీకు బెటర్ రిజల్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది మ్యాక్సిమం. టీవీ కూడా మీకు సేమ్ మన మొబైల్ లాగా అయిపోయింది, మీకు యూట్యూబ్లో కానీ ఏవైనా సరే మీకు కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు రీఫ్రెష్ రేట్ చూసుకుంటే మీకు 60 Hz రీఫ్రెష్ రేట్ ఉంది. మీకు పిక్చర్ క్వాలిటీ మాత్రం ఇంకా చూసుకోవాలి, ఎందుకంటే ఎల్జీ ప్యానల్స్ కానీ, శాంసంగ్ ప్యానల్స్ కానీ, సోనీ ప్యానల్స్ కానీ నెంబర్ 1 ప్యానల్స్ అవి. మీకు లిక్విడ్ ప్యానల్స్ ఆ టైప్ కాదు, చాలా బాగుంటాయి ప్యానల్స్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ మీరు స్టోరేజ్ విషయం గురించి మాట్లాడుకుంటే 1GB అండ్ 8GB, 1GB ర్యామ్ ఉంటుంది, 8GB స్టోరేజ్ ఉంటుంది. మీకు పర్ఫార్మెన్స్ మ్యాక్సిమం హైయెస్ట్ జీబీ అదే ఉన్నట్టుంది, అన్ని టీవీస్కి మ్యాక్సిమం ఇదే స్టోరేజ్ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీరు సౌండ్ అవుట్పుట్ చూసుకుంటే ఓవరాల్గా మీకు 20 వాట్ వస్తాయి. మీకు 2 స్పీకర్స్ ఉంటాయి, ఈ స్పీకర్ వచ్చేసి మీకు 10 వాట్ అనమాట. అండ్ నెక్స్ట్ మీరు సరౌండ్ ఫీల్, ఎందుకంటే మీకు డాల్బీ సపోర్ట్తో వస్తుంది. మీకు స్పీకర్స్ నుంచి వాల్యూమ్ వచ్చినా సరే మీకు సరౌండ్లా కనిపిస్తుంది అనమాట, మీకు ఆ సపోర్ట్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ మీకు అలెక్సా ఇన్బుల్ట్ ఉంటుంది, ఇది మీకు అలెక్సా ఇన్బుల్ట్ ఉంది. నెక్స్ట్ మీకు గూగుల్ అసిస్టెంట్స్ కూడా ఉంది, అంటే మీకు వాయిస్ కమాండ్ ఉంది కాబట్టి గూగుల్ అసిస్టెంట్స్ కామన్. అండ్ నెక్స్ట్ మీరు వెయిట్ చూసుకుంటే అప్ టు మీకు 4.9 kg వరకు వస్తుంది, అంటే మీరు బేస్ స్టాండ్ పెట్టేగా మీకు 4.9 kg వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం పోర్ట్స్ విషయం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకి USB 1 ఉంది. అండ్ నెక్స్ట్ మీకు 2 HDMI సాకెట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే డిజిటల్ సౌండ్ గురించి ఆప్టికల్ ఉంది, ఇందులో మీకు HDMI ARC ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ ఆప్టికల్ మాత్రం ప్రొవైడ్ చేశారు. మీరు హోమ్ థియేటర్ తీసుకున్న ముందు ఆప్టికల్ ఉన్నది తీసుకుంటే పర్లేదు, ఆప్టికల్ లేకుండా ఓన్లీ HDMI ARC ఉందంటే మాత్రం దీనికి మీరు ఫిట్ చేయలేరు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం చెప్పాను కదా ఆప్టికల్ ఉంది. అండ్ నెక్స్ట్ మీరు డౌన్లో చూసుకుంటే ల్యాన్ ఉంది, అంటే మీరు వైఫై గురించి. HDMI ARC అయితే లేదు, బాగా వినండి. అండ్ నెక్స్ట్ మీరు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాత్రం మీకు పవర్ సాకెట్ ఉంది, అదేంటంటే డైరెక్ట్గా మీరు ఫిలిప్స్ కార్డ్ అంటారు కదా ఆ కేబుల్ మీరు పెట్టుకోవాలి. నెక్స్ట్ మీరు బాక్స్ కంటెంట్ చూసుకుంటే ఒక మాన్యువల్ ప్రొవైడ్ చేస్తున్నారు, వారంటీ కార్డ్, 1 రిమోట్, 2 బ్యాటరీస్. మరి వీళ్ళైతే స్టాండ్స్ కానీ, వాల్ మౌంట్ కానీ, లేదంటే సాకెట్ అంటే పవర్ కేబుల్ కానీ ఏవి ఇస్తున్నాను ఏవి అక్కడ మెన్షన్ చేయలేదు. ఒకళ్ళు వచ్చిన తర్వాత మ్యాక్సిమం కేబుల్ పర్లేదు, మీకు మహా అయితే 60-70 రూపీస్లో కేబుల్ దొరికేస్తుంది. బట్ కాకపోతే మీరు వాల్ స్టాండ్ గురించి కూడా చెప్పాను కదా, మీకు ఏ స్టాండ్ బెటర్ అనిపిస్తుంది, మీకు హెవీ డ్యూటీ కావాలా నార్మల్ డ్యూటీ కావాలని మీకు కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం వీడియో చెప్పాను కదా ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అలాగే డౌన్ డిస్క్రిప్షన్లో కూడా మీకు ఉంటుంది లింక్, అక్కడ నుంచి చెక్ చేయండి. వీడియోలో మాత్రం ఫుల్ A to Z ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను స్టాండ్స్ గురించి, మీరు ఆ వీడియో చూడండి, చాలా ఇన్ఫర్మేటింగ్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఐ అండ్ మోడల్ అనమాట, మీకు 32 ఇంచెస్లో ఇది బాగా హై ప్రైస్, మీకు ప్రైస్ వచ్చేసి 24,000 రూపీస్ పడుతుంది. ఎంత హై ప్రైస్ 32 టీవీలో ఎంత హై ప్రైస్ ఎందుకు ఉందంటే మీకు ఆల్రెడీ మైండ్లో వచ్చి ఉండాలి అది ఏ బ్రాండ్ టీవీ అనేది. ఇంకే బ్రాండ్ కాదు, మన సోనీ బ్రాండ్. సోనీ మరి చాలామంది ఇంకా క్రేజ్ అయిపోతారు, అదేటో మరి సోనీ బ్రాండ్ అంటే చాలామంది పిచ్చి ఉంటుంది, చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. నేను కూడా చాలామంది చూశాను, మా ఏరియాలో కూడా చాలామంది సోనీ టీవీ అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది మాత్రం ప్రైస్ చూసుకుంటే అసలు తక్కువ లేదు, మీకు 24,000 మీకు ఉన్న టీవీస్ అన్నింటిలో ఇంకెక్కువ ఉన్నాయి. ఇది మీకు ఫుల్ లేటెస్ట్ వర్షన్తో మీకు చాలా తక్కువ ప్రైస్ వస్తుంది, అంటే ప్రైస్ ఎక్కువే బట్ కాకపోతే సోనీ బ్రాండ్తో కంపేర్ చేసుకుంటే ఇది మాత్రం ప్రైస్ తక్కువ. 24,000లో మీకు సోనీ 32 ఇంచెస్ మీకు గూగుల్ టీవీ విత్ గూగుల్ అసిస్టెంట్స్ వస్తుంది. గూగుల్ టీవీ అంటే మీకు గూగుల్ అసిస్టెంట్స్ కామన్. అండ్ నెక్స్ట్ మీకు డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది. మీకు సోనీ అనగానే అన్ని ఫీచర్స్ మ్యాక్సిమం యాడ్ చేస్తారు కాబట్టి వీళ్ళు డాల్బీ కూడా యాడ్ చేశారు. మీకు సౌండ్ అవుట్పుట్ అనగానే మీకు 20 వాట్ వస్తుంది, మీకు సౌండ్ అవుట్పుట్ 20 వాట్ వస్తుంది. ఈ స్పీకర్ మీకు 10 వాట్ వస్తుంది. మీరు సోనీ స్పీకర్స్ని అంత తక్కువ తీసి పడేయద్దు, 20 వాట్ అంటే మీకు చాలా ఎక్కువ. సోనీలోని మీకు సోనీ హోమ్ థియేటర్స్ కూడా మీకు 40 వాట్ 50 వాట్ ఉంటుంది, కానీ బేస్ చూస్తే మాత్రం ఇంకా చాలా హెవీ ఉంటుంది.
ఇది కూడా మ్యాక్సిమం అంతే. మీకు టీవీ స్పీకర్స్ లౌడ్ ఉంటాయి అన్నమాట, 20 వాట్ అయినా సరే మీకు టీవీ స్పీకర్ లౌడ్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీరు రిమోట్ చూసుకుంటే విత్ మైక్ ఆప్షన్స్ వస్తుంది. మీకు డైరెక్ట్ యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ మ్యూజిక్ బటన్స్ అన్ని ఇందులోనే ప్రొవైడ్ చేస్తున్నారు. పోర్ట్స్ చూసుకుంటే ఫస్ట్ మీకు USB 1, USB 2 ఉంది. అండ్ నెక్స్ట్ దాని పక్కన చూసుకుంటే HDMI 1, HDMI 2 ఉంది. అండ్ నెక్స్ట్ మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం మీకు 19.5 వోల్ట్ సాకెట్తో ఉంది కదా పవర్ సప్లై గురించి. మీకు అడాప్టర్ పవర్ సప్లై ఓన్లీ మీకు అడాప్టర్ కాస్ట్ దగ్గర మీకు 1500 అట్లా ఉంటుంది. మీకు అడాప్టర్ సోనీ ఒరిజినల్ అయితే మాత్రం ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మీకు సోనీ జస్ట్ మామూలు బయట షాప్స్లో మీకు మినిమం అంటే మినిమం 1200 to 1500 మధ్యలో ఉంటుంది సోనీ అడాప్టర్ అయితే. అండ్ నెక్స్ట్ మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఆప్టికల్ HDMI ARC రెండు మీకు ప్రొవైడ్ చేశారు. ఇందాక చూసిన HDMI 1, HDMI 2 జస్ట్ మీకు టీవీ గురించి మాత్రం, అంటే మీకు సెటప్ బాక్స్ గురించి మాత్రమే అవి. మీకు దీనికి మాత్రం ఆప్టికల్ ఉంది, HDMI ARC మీకు డబల్ ప్రొవైడ్ చేశారనమాట. HDMI మొత్తం 3 వస్తున్నాయి మీకు. 2 అన్నవి మీ సెటప్ బాక్స్కి, అంటే మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఆప్టికల్ ప్రొవైడ్ చేస్తున్నారు, HDMI ARC ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు మీకు ఆడియో గురించి మీరు లేటెస్ట్ హోమ్ థియేటర్ ఏది తీసుకున్నా సరే నో ప్రాబ్లం మీకు సెట్ అయిపోతుంది. డౌన్లో చూసుకుంటే ల్యాన్ ఉంది, అంటే వైఫై గురించి ల్యాన్ ఉంది. బాక్స్ కంటెంట్ చూసుకుంటే మాత్రం మనకి ఒక వారంటీ కార్డ్ ఉంది. నెక్స్ట్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీకు ల్యాప్టాప్ తాలూకా పవర్ కార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్ ఉంది, యూజర్ మాన్యువల్, 2 బ్యాటరీస్. అండ్ నెక్స్ట్ ఇది మీకు ఏంటంటే స్పీడ్ క్యాప్చర్, అంటే మీకు మోషన్ డిటెక్షన్ ఉంటుంది అనమాట. మీకు ఒకవేళ ఏమైనా ఫాస్ట్ మీకు బైక్ రేస్ అలాంటి చూస్తుంటే మాత్రం మీకు చాలా బెటర్గా మీకు కనిపిస్తుంది పిక్చర్ క్వాలిటీ. అంటే ఐఫోన్ యూజర్స్ కోసం అయితే ఎయిర్ ప్లే ఇన్బుల్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ యూజర్ కోసం అయితే క్రోమ్ కాస్ట్ ఉంది. టీవీ అయితే మీకు అన్ని లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. బట్ కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది, 24,000. సోనీ అన్న తర్వాత మీకు మరి తప్పదు ఆ ప్రైస్ పెట్టాల్సిందే. మీకు బ్రాండ్ పరంగా అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ టాప్ బ్రాండ్. మీకు సోనీ అనేది ఆడియోస్ కానీ వీడియోస్ కానీ సోనీ చాలా టాప్ బ్రాండ్ ఉంటుంది. చూసారు కదా, మీకు టీవీస్ అన్ని 24 ఇంచెస్ నుంచి 4350 మీకు అర్థం కాలేదేమో, TCLలో ఆల్రెడీ చెప్పాను అవి కూడా మీకు 4350. మీకు దాని తర్వాత ఫుల్ డీటెయిల్ డౌన్ డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. మీకు టీవీ అన్నింటిలో ఏ టీవీ నచ్చిందో డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మన వీడియో లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.